పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. పార్టీ నుంచి ఎన్నుకోబడ్డోళ్లే ప్రభుత్వాన్ని నడుపుతారు. వాళ్ళు పార్టీలో జరిగే ముచ్చట్ల మీద మాట్లాడొచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ పార్టీలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడనోళ్ళు ప్రభుత్వ పనులు చేస్తామంటే నడవది. రాజకీయ పదవులు వేరు, రాజ్యాంగ పదవులు వేరు. కానీ ఆ రూల్స్ గిల్స్ మా కాదన్నట్టే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు. అంతా మా ఇష్టం, అంతా మా ఇష్టం, ఎడా పెడా ఏమి చేసినా అడిగేదేవర్రా, మా ఇష్టం అన్నట్టు ఎట్లా చేస్తున్నారో చూడుర్రి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జే ముఖ్యమంత్రి అయినట్టు సమీక్షలు ఎట్లా చేస్తున్నదో చూసిండ్రా. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జి మాత్రమే, అంతేగాని సర్కార్ల భాగం కాదు కదా. మరెందుకు పాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు కాడికి వచ్చింది? వస్తే మంచిదే గాని పార్టీ తరపున రావాలి. ఆగమైనోళ్లకు కాంగ్రెస్ పార్టీ తరపున సాయం చేస్తానని చెప్పాలి. మా పార్టీ మీకు అండగా ఉంటదని చెప్పాలి గాని మంత్రులను ఎంటేసుకొని వచ్చి సమీక్షలు చేసుడేంది? అగో మంత్రి దామోదరం రాజనరసింహ వంగి వంగి రిపోర్టులు చూపెడుతున్నాడు. తెలంగాణ సర్కార్ ను నడిపించే నిర్ణయాలు మీనాక్షి నటరాజనే చేసినట్టు మంత్రి గారికి చెప్తున్నది. ఇట్లా ఎక్కడనున్నదా? ఏరే రాష్ట్రం నుంచి ఇక్కడి సర్కార్ల ఏది వెట్టుడు ఎక్కడదని అంటున్నారు. ఇది చూస్తున్న తెలంగాణ వాదులు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడం ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా సచివాలయంలో సమీక్షలు చేసిందట. కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరి పార్టీ మీటింగులు పెట్టిందట. మరి ఇక్కడి ప్రజల ఓట్లతోని గెలిచిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి పరిపాలన చేయొస్తలేదా? లేకుంటే వాళ్ళ పాలన ఈమెకు నచ్చలేదా? ఒకవేళ నచ్చకుంటే హైకమాండ్ కు చెప్పి సక్కదిద్దే ఉపాయం చేయాలి. అంతేగాని ప్రభుత్వం కార్యాలల్లో ఏలు పెట్టే రూల్ ఎక్కడిది? ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నది, ఎన్నెన్నో సర్కార్లను చూసింది. గాయంత రాజ్యాంగం కల్పించిన పదవులల్లా జోక్యం చేసుకోవద్దని తెలియదా అని అంటున్నారు కొందరు. ఇంకా కొందరైతే ఈ సర్కార్ కు తెలంగాణను ఏలుడు శాతగాకనే మీనాక్షి నటరాజను రంగంలోకి దిగుతున్నదని అంటున్నారు. ఎవరు ఏమన్నా ఇట్లా తెలంగాణ ప్రభుత్వ కార్యాల ఏలు పెట్టుడు తెలంగాణ నాయకత్వం తల దించుకునే ముచ్చటని అంటున్నారు చాలా మంది.